సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. వారి మధ్యనున్న మిశ్రిత జనము 4వ వచనము. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిలెను. మా మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజవలే ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు చిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. ఇది సమస్య. ఏంటి అనంటే, మిశ్రిత జనము అంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులను పిలిస్తే ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారు అనంటే, ఐగుప్తు దేశం నుంచి కొంతమందిని తోడుకొచ్చుకున్నారు. ఒరే నాయన, నిన్ను నేను పిలిచానురా, నీవు నా కోసం ప్రత్యేకించబడ్డావు, నిన్ను నేను ఒక సంఘముగా ఎక్లీసియాగా చేస్తున్నాను అని అంటే కొంతమంది కాళ్ళు అటు ఒకటి ఇటు ఒకటి ఉంటాయి. ఒక పక్క లోకంలోనూ ఒక పక్క సంఘములోనూ ఉంటాయి. అంటే దృక్పథ రీత్యా మనము ఇంకా సంపూర్ణంగా ఒక ఓడలోనికి రాని వారముగా ఉంటాం. కాబట్టి మిశ్రిత జనాన్ని కూడా వీళ్ళు పోగేసుకొని తెచ్చుకున్నారు. ఈ మిశ్రిత జనము ఏం చేస్తున్నారు అనంటే, వీళ్ళలో మొదటి శోధన మొదలు పెడుతున్నారు. ఏంటా శోధన? ఆహారము అనే శోధన. వీళ్ళకంట దోసకాయలు, కీరకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, మాంసము ఇదంతా ఉచితంగా వచ్చిందంట. ఎక్కడ? ఫరో దగ్గర ఉచితంగా వచ్చిందా? కొరడాలు పట్టుకొని తన్నుతే వచ్చింది. 400 సంవత్సరాలు బానిస బతుకుతే వచ్చింది. వాళ్ళు ఉండటానికి పెద్ద పెద్ద మహళ్ళు కట్టమని, వాళ్ళు చచ్చిపోతే బూడ్చిపెట్టడానికి పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టడానికి వీళ్ళ బ్రతుకులు వాడుకున్నారు. వీరిని బానిసలుగా చేసి పీడించారు, హింసించారు. ఆ కొరడాలు గుర్తు రావట్లేదు, వాళ్ళు పెట్టినటువంటి హింసలు గుర్తు రావట్లేదు, వీళ్లకు డబల్ పని పెట్టండి అన్నటువంటి మాటలు గుర్తు రావట్లేదు. ఏం గుర్తొస్తుంది? ఉల్లిపాయ గుర్తొస్తుంది, తెల్లగడ్డలు గుర్తొస్తున్నాయి, చేపలు గుర్తొస్తున్నాయి, మాంసం గుర్తొస్తుంది, అల్లం వెల్లుల్లి గుర్తొస్తున్నాయి వీళ్ళకి. ఇదే క్రైస్తవుల ఈనాటికి ఇదే సమస్య. దేవుడు ఇచ్చిన దాన్ని మరిచి ఇంకా కావాలి అన్నటువంటి మిశ్రిత జన సమూహంలో ఉన్న ఆలోచనలు మనలో ఉంటాయి. మన ప్రభువు ఈ ఆహారము అనేటటువంటి ఈ చిన్న శోధనను ఆయన